నర్సరావుపేట ఎంపీగా పోతావా అంటే వద్దన్నా నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పా. ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ నన్ను పిలిపించాడు. నువ్వు నర్సరావుపేట ఎంపీ పోతున్నావు అన్నాడు. నేనేం చేసుకుంటానన్నా, ఎంపీ పోయి నేను ఎమ్మెల్యేగానే ఉంటానన్నా, నీతో ఉంటాను, నీ పక్కన అసెంబ్లీలో ఉంటేనే నాకు బాగుంటుంది, నేను ఆ ఢిల్లీకి పోయి ఏం చేస్తానన్నా, నన్ను వదిలేయన్నా అన్నా. లేదు నువ్వు పోతున్నావు అన్నాడు. రైట్ అన్న ఆదేశించిన తర్వాత వద్దనే ప్రసక్తే లేదు, పోతానన్నా చెప్పిన. పోతానని కూడా చెప్పలా. 2 రోజులు టైం రా చెప్పి వచ్చిన, కానీ బయట మాత్రం చెప్పిన అన్న గీత గీసిన తర్వాత దాటేది లేదన్నా, పోతాను, కానీ కొంచెం సముదాయించుకోవాలి కదా అందరినీ కూడా, ఒకసారి నేను బయటకు వస్తున్నానని చెప్పిన. నా జీవితంలో నాకు ఇక్కడున్న పల్నాడు ప్రజలందరికీ కూడా చాలా మందికి అనిల్ ఒక ఫైర్ బ్రాండు, అనిల్ ఒక ఎమ్మెల్యే, అనిల్ అట్ట మాట్లాడతాడు ఇట్ట మాట్లాడతారు అని అంటారు. కానీ నా జీవితంలో తెలియని బాధలున్నాయి, తెలియని కష్టాలున్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క చెల్లి చెల్లెలు ఎవరు లేరు, నేను ఒంటరే. కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు, మర్యాద ఉండదు అని చాలా మంది చెప్పారు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, ఆ భగవంతుడు సాక్షిగా కూడా చెప్తా ఉన్నా, కోటప్ప కొండకి ఈ రోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా, నేను దాదాపు 2009 నుంచి జగనన్నతో ప్రయాణం చేస్తా ఉన్నా. దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క గంట నేను జగనన్నతో ఎందుకు ఉన్నానా అనిపించిన క్షణం ఈ రోజు ఈ 15 సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నాకు ఎవరు లేకపోయినా కొండ దండగా ఆ దైవంలోగా నెల్లూరు జిల్లాలో నన్ను ఎంతమంది నేను ఢీకుంటున్నా, నేను మూర్ఖంగా పోతున్నా, ఎన్ని చేసినా నా వెనకాల కొండగా నిలబడి నన్ను పైకి తీసుకొచ్చి నా చెయ్యి పట్టుకొని 2 సార్లు ఎమ్మెల్యేలను మంత్రం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.